అప్పుల బాధ తట్టుకోలేక బ్యాంక్ మేనేజర్ మరో బ్రాంచ్లో దొంగతనానికి ప్రయత్నించాడు. ఈ ఘటన విశాఖలోని మర్రిపాలెం బ్రాంచ్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగింది. నిందితుడు రవికుమార్ సుత్తితో బ్రాంచ్ మేనేజర్ శివరామరాజు, క్యాషియర్ రమేష్ పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని గాయపడిన వారిని కేజీహెచ్కు తరలించారు. అప్పులు ఎక్కువైపోవడంతో దోపిడీకి యత్నించినట్టు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. బ్యాంకులో ఎటువంటి వస్తువులు అపహరణకు గురి కాలేదని, జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామంటున్న కంచరపాలెం సీఐ రవికుమార్తో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. ఒక బ్యాంకులో ఆపరేషన్ మేనేజర్గా పనిచేస్తున్న రవికుమార్ అనే బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగి మరో బ్యాంకులో దొంగతనానికి పాల్పడ్డాడు. అయితే దీని మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కంచరపాలెం సీఐ రవికుమార్ గారు. సార్, ఒక ఉద్యోగి అదే బ్యాంకుకి సంబంధించిన ఉద్యోగుల మీద దాడి చేయడాన్ని ఎలా చూడవచ్చు అంటారు? అలాగే వాళ్ళకి ఎలాంటి గాయాలయ్యాయి, ఎందుకు దొంగతనం చేసాడని మీరు అనుకుంటారు? నిన్న అనగా తేదీ 3/6/2026 తేదీన కంచరపాలెం ఐటీఐ జంక్షన్ వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా మర్రిపాలెం బ్రాంచ్లో సుమారు 7 గంటల సమయంలో బ్యాంక్ మేనేజర్ శివరామరాజు గారు, అసిస్టెంట్ మేనేజర్ రమేష్ గారు వీళ్ళిద్దరూ కూడా లోపల వాళ్ళు వర్క్ చేస్తుండగా బ్యాంక్ ఆఫ్ బరోడా యలమంచిల బ్రాంచ్లో ఆపరేషనల్ వింగ్లో పనిచేస్తున్న ఎల్లా రవికుమార్ అనే వ్యక్తి రావడం జరిగింది. సో తోటి ఉద్యోగే కదా అని చెప్పి వాళ్ళు అతనితో కాసేపు మాట్లాడిన తర్వాత రాత్రి సుమారు 9-9:30 ప్రాంతంలో వీళ్ళు నిన్న కలెక్ట్ చేసిన బంగారు వస్తువులు ఏవైతే లోన్ ద్వారా సేకరించిన వాటిని లోపల భద్రపరచిన ఉద్దేశంతో ఈ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ లోపలికి వెళ్ళడం జరిగింది. సో అదే అదనగా చూసుకుని ఈయన ముందే అనుకున్న పథకం ప్రకారం తీసుకొచ్చిన ఒక సుత్తితో వాళ్ళిద్దరిపైన విచక్షణారహితంగా దాడి చేసి వాళ్ళ తలపైన తీవ్రమైన రక్తగాయాలు కలగజేసి తద్వారా బంగారు నెత్తికలుపుతున్న పథకం ప్రకారం వాళ్ళని దాడి చేయడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు వాళ్ళిద్దరూ కూడా బిగ్గరగా కేకలేయడం, బయట జనాలు ఉండటం చూసి వాడు పారిపోవడం, వాళ్ళిద్దరిని కూడా సురక్షితంగా వాళ్ళ మెడికల్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. ప్రాథమిక విచారణలో బంగారం అటువంటివి ఏం పోయినట్టుగా తెలియట్లేదు. సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేస్తున్నాము. దాడి జరిగిన తీరు ఏంటన్నది మనకి తెలుస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది. ఇంక విచారణ చేస్తున్నాము నిందితుడిని. కారణం ఏంటన్నది మనకు తెలియాల్సింది. అంటే ఆర్థిక ఇబ్బందులతో చేశాడంటారు సార్, లేదంటే మరి ఏదైనా కారణం ఉందని మీ ఎంక్వైరీలు ఏమైనా? మరి ఏంటి కారణం అనేది ఇంకా పూర్తి విచారణ చేస్తున్నాం. విచారణలో ఉన్నాను, తెలియాల్సి ఉంది. ఇంకా ఏమైనా ముందు మీకు చెప్తాను తర్వాత. అటు ఇంతకు ముందు కూడా ఎలాంటి నేర చరిత్ర ఏమైనా ఉందా సార్ రవికుమార్? ప్రీవియస్గా హిస్టరీ ఉన్నట్టుగా ఇప్పటి వరకే తెలియదు. అతను విచారణ చేసిన తర్వాత మాత్రమే అతని నేర చరిత్ర ఏంటనేది తెలుస్తుంది. అంటే ఎలాంటి గాయాలు అయ్యాయి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్యం నిలకడగానే ఉంది. తీవ్రమైన రక్తగాయాలు, తలపైన రక్తగాయాలు తగిలినాయి కాబట్టి గాయాలైతే తగిలినాయి. రక్తపు మడుగులు కూడా విపరీతంగా రక్తం కూడా పడింది. ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని డాక్టర్ గారు చెప్పారు. సార్, ఒక్కడైనా దీని వెనకాల ఇంకా వచ్చాడు. ఎల్లప్ప రవికుమార్ ఒక్కడే వచ్చాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే రవికుమార్ ఐటీఐ జంక్షన్ దగ్గర ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాలకు వచ్చి బ్యాంక్ మేనేజర్ శివకుమార్ రాజు, అలాగే అసిస్టెంట్ మేనేజర్ రమేష్ మీద దాడికి పాల్పడ్డారని చెప్పి సిఐ రవికుమార్ చెప్తున్నారు. అయితే దాడి నిన్న 9:30 గంటల సమయంలో జరిగిందని, పూర్తిస్థాయి విచారణ కూడా చేస్తున్నామని, అదుపులోకి కూడా తీసుకొని ఇంకా పూర్తిస్థాయి విచారణ జరిగిన తర్వాత ఇది ఎందుకోసం జరిగింది అనే దాని మీద మరిన్ని వివరాలు మనకు తెలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే గాయపడిన ఇద్దరు కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, వాళ్ళ ప్రాణానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెప్పి సిఐ రవికుమార్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, కంచరపాలెం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.